శుభములు. మరొక మారు ఇక్కడ రావటానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప కృపను బట్టి మొదట దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, పాస్టర్ గారి దేవుని సేవకుడు చిన్నవాడైనా కానీ చాలా మంచి మెచ్యూరిటీ కలిగినటువంటి దేవుని సేవకుడు మీ మధ్య ఉన్నాడు. కూడా థ్యాంక్స్ చెప్తూ, పోయిన వారం వచ్చినప్పుడు మీరు పాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైంది, ఆ పరిశుద్ధమైనటువంటి ఆలయం మీరే అని ఏళ్ళు ఎత్తి చూయించినట్టుగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి తనకు తెలిసినటువంటి మనలాంటి విశ్వాసులకు, అలాగే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసే సార్వత్రిక సంఘములో ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికి కూడా గుర్తు చేస్తూ, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైంది, ఆ పరిశుద్ధమైనటువంటి ఆలయం మీరే అని ఏలెత్తి చూపించినట్టుగా ఆయన చాలా చక్కగా రాస్తూ ఉన్న వాక్యాన్ని మనం గుర్తు చేసుకుని, అవును మా దేహము దేవుని యొక్క ఆలయము, మా దేహంలో కూడా దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు శ్రీనివాస్ గారు అని గుణమే చేసుకుని ఆకాశం వైపు చేయించి ఎత్తి చూపించారు. అది సేవకుడు కూడా చూశాడు. పోయిన వారం నుంచి ఈరోజు వరకు కూడా నా దేహంలో దేవుడు ఆత్మరూపులు ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకునే క్రమంలో మీకు ఇంటి దగ్గర కానీ, వంట చేసేటప్పుడు కానీ, కుటుంబంలో భార్య భర్తలు కలిసి ఉన్నప్పుడు కానీ, పిల్లలతో ఉన్నప్పుడు కానీ, ఇరుగు వారితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఆఫీసులో కానీ, లేదా ఇంటి పక్కన వాళ్ళతో కానీ, అత్త కోడలు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, తోడు కోడలు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా ఆ సందర్భంలో నా దేహం దేవుని యొక్క ఆలయము, నా దేహంలో దేవుడు ఆత్మరూపులు ఉన్నాడు అని టీవీ దగ్గర ఉన్నప్పుడు కానీ, మొబైల్ దగ్గర ఉన్నప్పుడు కానీ, ఎప్పుడైనా అబద్ధం ఆడాల్సిన సమయం వచ్చినప్పుడు కానీ, ఎవరితోన్నా గొడవ అయ్యే సమయం వచ్చినప్పుడు కానీ, మన పగస్తులు, మనకిష్టం లేని వారు, మనల్ని ఇష్టం పడని వారు ఎవరైనా ఎదురైనప్పుడు కానీ ఎప్పుడైనా గుర్తొస్తే మీరు చేయెత్తి చూపించవచ్చు. గుర్తు రాలేదా? అంటే దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడనే విషయం ఎవరికి గుర్తు రాలేదా? టీవీ దగ్గర కూర్చున్నప్పుడు అన్న గుర్తు రాలేదా? గుర్తొచ్చిండిద్ది. మనుషులు రెండు రకాలుగా ఉంటారంట. కొంతమంది ఏదైనా అడిగితే ఇమ్మీడియట్గా చేయెత్తుతారంట. కొంతమంది వాళ్ళకి తెలిసినా కానీ, ఆన్సర్ తెలిసినా కానీ సైలెంట్గా ఉంటూ ఉంటారంట. ఐ థింక్ మీరందరూ కూడా తెలివైన వారు, మీకు అందరికీ ఆన్సర్ బాగా తెలుసని నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ సామాన్యమైనటువంటి విషయాన్ని, అందరికీ తెలిసినటువంటి చిన్న విషయాన్ని గుర్తు చేసి వెళ్తుందంటే, పోయిన వారం చెప్పినట్టుగా బయట కోటాను కోట్ల మంది ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు ఆత్మరూపంలో మన దేహంలో ఉంటాడు అనే రహస్యం తెలియక వారందరూ బయట ఉన్నారు. నిన్నటి దినాన మన భారతదేశంలో చాలామంది మన సహోదరులు, అంటే చర్చికి వచ్చేవాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా మన సహోదరులే. వాళ్ళందరూ ఈవినింగ్ టైంలో హైదరాబాద్లో అయితే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అది ఏ దేవుడు అనేది వాళ్ళకి తెలియదు. చాలామంది నేను బస్సులో వస్తూ చూశాను. అంటే దేవుణ్ణి చేరుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి రియల్ గాడ్ ఈజ్ అవర్ గాడ్, జీసస్ క్రైస్ట్ అనే విషయము ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు. మన దేవుడు ఆత్మరూపంలో హృదయంలో ఉంటాడనే విషయము బాగా తెలిసిన వారు ఎవరంటే మందిరంలోకి వచ్చే వాళ్ళకి తెలిసిన మనము దాన్ని డైలీ లైఫ్లో ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే దానిని బాగా గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనల్ని ఆయన గుర్తుబట్టి నీవు నాకు తెలుసు అని ఆ పెండ్లి విందులోకి రెండో రాకడలో వచ్చినా చనిపోయినా మనల్ని ఆయన ఆ యొక్క పరలోకంలో ఉండటం కోసం తీసుకుని వెళ్తాడు. లేదంటే నువ్వెవరో నాకు తెలియదని పేతురు అన్నట్టుగా ఆయన కలిసినప్పుడు బాగానే ఉన్నాడు, ఆయన లేనప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని ఆయన ఆ అబద్ధం ఆడినట్టుగా మన చర్చికి వచ్చేవాళ్ళు, మందిరాలకు వచ్చేవాళ్ళు, సార్వత్రిక సంఘంలో యేసుక్రీస్తు నామములో ప్రార్థించే వాళ్ళు ఎవరు కూడా
టీవీ దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారెవరో నాకు తెలియదు టక 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 సినిమాలు సీరియల్స్ చూడకూడదని, అబద్ధం ఆడేటప్పుడు యేసు ప్రభు వారెవరో నాకు తెలియదని ఏది పడితే భర్త దగ్గర, పిల్లల దగ్గర, తోడుకోళ్ళ దగ్గర, ఇంటి పక్కన వాళ్ళ దగ్గర, ఆఫీసులో ఎక్కడ పడితే అక్కడ అబద్ధం ఆడకూడదని, అనవసరంగా వేరే వాళ్ళతో వివాదాలు పెట్టుకుంటూ యేసు ప్రభు వారెవరో నాకు తెలియదు, నా హృదయంలో లేడన్నట్టుగా ప్రవర్తించకూడదని, ఏది పడితే అది నోటుకొచ్చినట్టుగా మనం మాట్లాడకుండా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలన్న ఉద్దేశంతో గుర్తు చేయమన్న విషయాన్ని పోయిన వారం వచ్చి గుర్తు చేశాను. నాకు ఒక ఆయన చెప్పాడు, చాలామంది చర్చికి వచ్చేవాళ్ళు విని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేలోపు మర్చిపోతారండి అని చెప్పాడు. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. అట్ట మర్చిపోతారండి అంటే, అంతేనండి, ఎన్ని చెప్పినా ఇంతే, ఈ చెవులో విన్నది ఈ చెవు నుంచి వదిలేస్తారని చెప్పాడు. అలా కాకుండా ఈ మందిరంలో ఎష్కోలు ప్రేయర్ హౌస్లో డీజే బెంజమిన్ గారి ద్వారా ప్రారంభమైనటువంటి ఈ పరిచర్యలో వస్తున్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి అక్క, అన్న, చెల్లి, తమ్ముళ్ళు ఈ విషయాన్ని ఏ క్షణం కూడా మర్చిపోకుండా నిద్రపోయేటప్పుడు లేపిన కానీ అవును నా దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడని గట్టిగా చెప్పేటట్టు ఉండాలన్న ఉద్దేశంతో దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో గుర్తు చేయమన్న విషయాన్ని ఈ మందిరంలో కూడా గుర్తు చేసి వెళ్ళటం పోయిన వారం జరిగింది. ఈ వారం కూడా దేవుడు గుర్తు చేయమన్నటువంటి సార్వత్రిక సంఘంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గుర్తు చేయమన్న రెండో విషయాన్ని కూడా ఈరోజు గుర్తు చేసి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను. యేసు ప్రభు వారు మార్కు సువార్త 16వ అధ్యాయంలో, కొత్త నిబంధన గ్రంథం మార్కు సువార్త 16వ అధ్యాయము మీకందరికి తెలిసిన వాక్య భాగమే. యేసు ప్రభు వారు తన పరిచర్యని ఈ 3.5 సంవత్సరాలలో తన పరిచర్యను చేసి శిలువ మరణాన్ని పొంది అనేక మార్లు తన శిష్యులుగా చేర్చబడిన వారికి ఒక చోట పిలిచి, అలాగే దానికన్నా ముందు అనేక మార్లు వారికి కొన్ని మంచి విషయాలు చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళతో కలిసి భోజనం చేసి చివరికి తన ఆకాశానికి ఆరోహణం అయ్యి దేవుని సన్నిధిలోకి వెళ్ళి సింహాసనాసీనుడయి వెళ్ళుటకు ఆయన ఫైనల్గా వారందరినీ 16వ అధ్యాయము 15వ వచనంలో ఆయన, నేను చదువుతానమ్మా, అందరినీ ఒక చోటకు చేర్చి వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. అంటే మీకు ఏదైతే తెలుసో, మీరేదైతే విన్నారో, ఏదైతే చూశారో, ఏదైతే తాకి గమనించారో, ఏదైతే క్లియర్ కట్గా మీకు తెలుసో ఆ విషయాల్ని, మీకు తెలిసిన విషయాన్ని తెలియని వారు ఎక్కడైతే ఉన్నారో వారందరికీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీకు తెలిసినటువంటి విషయాన్ని తెలియని వారికి మీరు సువార్త, మంచి వార్తను చెప్పండి అని చెప్పాడు. ఆ మాట విన్నటువంటి తోమా అనే భక్తుడు, యేసు ప్రభువారి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమా అనే వ్యక్తి, యేసు ప్రభువారు చనిపోయినటువంటి రోజు నుంచి ఆ క్రీస్తు శకము 49వ సంవత్సరంలో మన భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి ఎలా వచ్చాడంటే, దేవుడు ప్రేరేపణ బట్టి తను రావాలంటే రావడానికి అవకాశం లేదు. అప్పుడు తనను తాను కూలి పని చేయటం కోసం అమ్ముకున్నాడు. భారతదేశంలో బిల్డింగ్ కట్టడం కోసం, రాజు కోసం, భవనాన్ని నిర్మించడం కోసం అప్పుడు గండ బైరుడు అనే ఒక రాజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు కోసం భవనాన్ని కట్టడం కోసం యెరూషలేము దేశంలోకి వెళ్ళి వెతుకుతూ ఉన్నప్పుడు ఇతని వీధిలో కనపడితే, నువ్వు కడతావంటే నేను కడతానన్నప్పుడు అతన్ని కొనుక్కున్నాడు, జీతానికి అమ్మబడ్డాడు. అమ్మబడినటువంటి ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చి చాలా పరిచర్యను యేసుప్రభుతో కలిసి ఉండే వ్యక్తి భారతదేశానికి 1949 క్రీస్తు శకం 49వ సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టి తమిళనాడు, కేరళలో చాలా దేవాలయాలను కట్టి అనేక మంది సేవకులను తయారు చేసి భారతదేశంలో అనేక మందిరాలు నిర్మించడంలో, అనేక మందికి సువార్త చెప్పటంలో ఆ మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పినటువంటి ఆ ఒక్క మాటను బేసిస్కుని ఆయన ఇండియాకి రావడం జరిగింది. ఆ మనం ధన్యులం ఆయన ద్వారా. కాబట్టి ఆ మాట ఆయన చేయగలిగాడు, తోమా అనే వ్యక్తి చేయగలిగాడు. ఎలా చేయగలిగాడు, ఎలా రాగలిగాడు అంటే నాకు బైబిల్లో ఒక వాక్యం గుర్తొచ్చిందండి. సామెతల గ్రంథము
11వ అధ్యాయము 30వ వచనంలో 2వ లైన్లో ఒక మాట ఉండుద్ది. ఆయన అంత దూరం నుంచి ఇండియా అనే దేశం ఉంది అనే విషయం తెలుసుకుని ఇక్కడ దాకా ఆయన అలా రాగలిగాడు, యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను తను ఎలా వినగలిగాడు అని నేను ఆలోచిస్తే నాకు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం 2వ లైన్లో జ్ఞానం కలిగిన వారంట ఇతరులను రక్షిస్తారంట. అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము యేసు ప్రభు వారి ద్వారా తోమా కలిగి ఉన్నాడు కాబట్టి తనను తాను కూలికో అమ్ముకుని పనిచేయడం కోసం అమ్ముకుని భారతదేశానికి వచ్చి యేసు ప్రభు వారి యొక్క సువార్తను, పరలోక సంబంధమైనటువంటి వార్తను అందరికీ చెప్పే క్రమంలో ఈ దేశానికి వచ్చాడంటే అతనే జ్ఞానం కలిగిన వ్యక్తి. సమాజంలో చాలామంది జ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వారు, పేరు ప్రఖ్యాతి కలిగిన వారు చాలామంది ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి గోదావరి మీద బ్రిడ్జి కట్టగలరు. ఎంత లోతుండా కానీ దానికి దిమ్మిలేసి వాళ్ళ యొక్క టెక్నాలజీతో, అవసరమైతే మంచి టెక్నాలజీతో కట్టగలరు. కొండలని పగలగొట్టి దారులు వేయగలరు. అవసరమైతే అండర్ గ్రౌండ్లో ట్రైన్స్ వెళ్ళేటట్టు, అలాగే అండర్ గ్రౌండ్ నుంచి మరి ఏరోప్లేన్స్ వెళ్ళేటట్టు చేయగలరు. కొండ అడ్డు వస్తే దానిలోంచి తొలుచుకుంటూ వెళ్ళి బస్సులు, కార్లు, లారీలు వెళ్ళేటట్టు ట్రాన్స్పోర్టేషన్ చేయగలరు. ఇవన్నీ మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. వారిని అందరూ అభినందిస్తూ ఉంటారు, వారికి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి, సన్మానం చేయబడుతూ ఉంటారు. కానీ ఈ పరలోక సంబంధమైనటువంటి ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి దేవునికి మనుషులకు మధ్య ఏర్పడినటువంటి దూరాన్ని తగ్గించడం కోసం భారతదేశానికి వచ్చాడు. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను విని తను ఆత్మ సంబంధమైన జ్ఞానంతో వచ్చి ప్రజలను, అనేక మంది రాజులను, మంత్రులను, చనిపోయిన వారిని, అనారోగ్యంలో ఉన్న వారిని, రకరకాలైనటువంటి దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారిని సైతం ఆయన అనేక మంది స్వస్థపరిచినట్టుగా నేను హిస్టరీ చదివినప్పుడు నాకు అర్థమైంది. ఆయన తోమా గారు జ్ఞానం కలిగిన వారు. ఈ జ్ఞానం కలిగిన వారు చేసే పని ఎలా ఉండిద్దంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ జ్ఞానం ఎవరైతే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు చేసే పని ఎలా ఉండిద్దంటే, యాకోబు రాసిన పత్రికలో మీకు అందరికీ తెలిసి ఉంచండి, ప్రతి ఒక్కరు నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక తర్వాత ఉండిద్ది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ జ్ఞానం కలిగిన వారు, తోమా ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడో అలాంటి జ్ఞానం కలిగిన వారు చేసే పని ఎలా ఉండిద్దంటే, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకున్నాను. ఎవరైతే సువార్త పని చేయాలని యేసు ప్రభు వారి గురించిన వార్తను తెలియని వారికి ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళు చేసే పని ఎలా ఉండిద్దంటే, చాలా స్పీడ్గా రోడ్డు మీద చాలా స్పీడ్గా వెహికల్స్ వెళ్తూ ఉంటే ఒక వ్యక్తి, ముసలి వ్యక్తి నడవలేని స్థితిలో ఈ పక్క నుంచి ఆ పక్కకు రోడ్డు దాటాలని ఆలోచనతో తను ప్రయత్నం చేస్తూ ఉంటే రోడ్డు మీద స్పీడ్గా వస్తున్న వెహికల్ నుంచి తప్పించలేక కొంచెం ముందుకెళ్ళటం, వెనక్కి రావటం, ముందుకెళ్ళటం, వెనక్కి రావటం. గమనించిన వ్యక్తి ఎవరైనా ఉంటే అక్కడ ఆ వ్యక్తి వచ్చి అతనికి హెల్ప్ చేసి రోడ్డును దాటించాలనే ఆలోచన ఎవరికైతే కలిగి ఉండిద్దో వాళ్ళే జ్ఞానం కలిగిన వారు. చాలామంది చూస్తూ ఉంటారు, పోతే పోతాడులే, గుద్దితే చచ్చిపోతాడు, ఏముంది ఆ ముసలి వాడ వలన ప్రయోజనం ఏంది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదు, అతను చనిపోతాడేమో, గుద్దితే పడిపోతాడేమో, దెబ్బలు తగులుతాయేమో అని ఆలోచించేవాడే జ్ఞానం కలిగిన వాడు. తను చాలా చాలా బిజీగా ఉండిద్ది, చాలా పాలకొల్లు వెళ్ళాల్సి ఉండిద్ది అర్జెంటుగా, అయినా కానీ పర్వాలేదు, ఒక 5 నిమిషాలు ఆలస్యమైన పర్వాలేదని ఆ బండి అక్కడ పెట్టి ఆ ముసలి వ్యక్తిని ఆ రోడ్డు దాటించి వచ్చి వెళ్ళాలని ఆలోచన కలిగి ఎవరైతే ఉంటారో లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు, ఆ విధంగానే ఇతను చనిపోతే, యేసు ప్రభు వారి గురించి తెలియకుండా ఇతను మరణిస్తే, ఆమె మరణిస్తే, వాళ్ళు మరణిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, వాళ్ళు నరకంలో ఉంటే మా ఇంటి పక్కన వాళ్ళు, మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంటి పేరట వాళ్ళు, మా కులం వాళ్ళు, మా వీధిలో వాళ్ళు యేసు ప్రభు నమ్ముకోకపోతే, చనిపోతే, వాళ్ళు మరణానికి దారి తీస్తే, వాళ్ళ మరణం వస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమో, వారికి సువార్త చెప్పాలి, వారిని కూడా నాకులాగా మందిరానికి తీసుకురావాలి, వారు కూడా నాకులాగా యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించాలని ఆలోచన ఎవరైతే చేస్తారో వారే పరలోక సంబంధమైనటువంటి
జ్ఞానం కలిగిన వారు ఆత్మీయ మరణం పొందకుండా వారి యొక్క తప్పులను వారు ఒప్పుకునేటట్టు చేసి వారిని కూడా మందిరానికి తీసుకొచ్చి కూర్చోపెట్టిన ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారు సువార్త చెప్పే విషయంలో సువార్త చెప్తూ ఉంటే ఎవరు సంతోషపడతారు? మాకు చాలామంది మాకు తెలిసిన దేవుళ్ళు ఉన్నారు, మీరేంది ఈ పని చేస్తున్నారు, మీరు ఎవరి గురించో చెప్తారు అని తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఎవరైనా చాలా బాగా చెప్తున్నారు అని క్లాస్ కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారా? ఎవరు ఉండరు. కానీ యేసు ప్రభు వారే దేవుడు, ఆయన మాత్రమే పరలోక రాజ్యమునికి మనల్ని తీసుకెళ్ళగలడు, మార్గం ఆయనే సత్యము, ఆయన మాత్రమే జీవం ఇవ్వగలడు అని ఎవరైతే చెప్తారో వారిని బట్టి మన ఇంటిలో ఉన్నవారు, మన తోటి వారు, మనకు తెలిసిన వారు, మన వీధిలో వాళ్ళు, మనకు సంబంధించిన ఎవరు కూడా మనల్ని అభినందించకపోవచ్చు. కానీ వారు చేసే పనిని బట్టి ఎవరు అభినందిస్తారో తెలుసా? మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమే. లోక సువార్త 15వ అధ్యాయము 7వ వచనము 10వ వచనాన్ని నేను చదువుతాను. లోక సువార్త 15వ అధ్యాయము 7వ వచనము 10వ వచనాన్ని నేను చదువుతాను. అటువలే మారు మనసు అక్కర్లేని 9 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అలాగే 10వ వచనంలో అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారే దేవుడు, ఆ ప్రభువే నన్ను రక్షించాడు, నాకు అనారోగ్యం ఉంటే తీసేశాడు, నాకు ఆపదల్లో సహాయం చేశాడు, ఈ లోకంలో ఉన్నంతవరకు నాకు సహాయకుడిగా ఉంటాడు, ఈ లోకతంత్రం నేను తప్పనిసరిగా పరలోకంలో ఉంటాను, ఆ నరకంలోకి మాత్రం వెళ్ళను అని ఎవరికైనా మనం చెప్పడానికి ఇట్లా ప్రయత్నం చేస్తుంటేనంట పరలోకంలో ఎంతో సంతోషం కలిగి యేసు ప్రభు వారే దేవుడు అని ఒక్క మాట చెప్తూ ఉంటే పరలోకంలో ఎంతో సంతోషం కలిగిద్దంటే, ఎక్కడ సంతోషం కలిగిద్దంటే పరలోకంలో ఎవరుంటారు? దేవుడు. పరలోకంలో ఉండే దేవదూతల ఎదుట ఎంతో సంతోషం కలుగునని ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. భూలోకములో ఉన్నటువంటి సామాన్యులమైనటువంటి మనము చెప్పే యేసు ప్రభు వారి గురించి పోయిన వారం మీరు ఇటు నుంచి వెళ్ళారు, బస్ స్టాండ్ నుంచి ఇటు అంతా తిరుగుకొచ్చారు. మీరు తిరిగిన తిరుగుడు, వెళ్ళిన విధానం, పాడిన పాటలు, చెప్పిన వాక్యము అది పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఎంతగానో సంతోషపడే విధంగా ఉందంటానికి ఇది వాక్యానుసారమైనటువంటి సత్యం. ఒక్క దేవదూత ఒకవేళ రెక్కలు లేని దూతలు, రెక్కలున్న దూతలు ఉంటారని బైబిల్లో రాయబడింది. రెక్కలున్న ఒక్క దేవదూత భూలోకంలోకి వెళ్ళి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇట్లా ఒక రౌండ్ వేసింది అనుకోండి. ఇట్లా రౌండ్ వేసి మీరందరూ మారాలి అని అంటే చాలు, భారతదేశం మొత్తం క్షణంలో మారిపోయింది. అలాంటి దేవదూతలు 10 మంది ప్రపంచవ్యాప్తం తిరిగితే అందరూ యేసుప్రభు బిడ్డలు అయిపోతారు. కానీ యేసుప్రభు వారు ఎవరిని కూడా బలవంతం చేయడు. ప్రేమ సువార్త, మార్గం చూపించే సువార్త, జీవం గురించి చెప్పే సువార్త, సత్యం గురించి ప్రొక్లైమ్ చేసే సువార్త. ఈ సువార్తను వాళ్ళు వస్తే ఇట్లా బలవంతంగా చేస్తారేమన్న ఉద్దేశంతో దేవదూతల గోళైనటువంటి ఆ గొప్ప భాగ్యము భూలోకములో మనిషి రూపంలో ఆయన రూపంలో ఉన్నటువంటి మనకి, ఆయన బిడ్డలమైన మనకి ఆ గొప్ప ధన్యత ఇచ్చాడు. ఈ సేవకులకి ఏం పని లేదు, ఆదివారం వీధులు ఎంపటి తీసుకెళ్తా ఉంటారు, చాలామంది తిట్టుకుంటూ ఉంటారు. చర్చ అయిపోయింది కదా వెళ్ళిపోతాం అని అనుకుంటారు. భోజనం పెట్టి ఆ భోజనం కూడా పెట్టకుండా ఆవుటి తిప్పుతూ ఉంటారు అని చాలామంది అనుకుంటారు, నేను కూడా అనుకునేవాడిని. కానీ ఆ గొప్ప ధన్యత ఆ పరలోకంలో దేవదూతలకు కూడా లేదు, కానీ భూలోకంలో నీకు నాకు ఇవ్వబడింది అనేది ఇక్కడ రాయబడింది. వాళ్ళ పని ఏంటంటే దేవదూతల పని, దేవుడేమన్నా ఎవరైనా చనిపోతే వారి ఆత్మని తీసుకుని వెళ్ళటానికి, లేదా దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇస్తే వాళ్ళు వచ్చి చేసి వెళ్ళటమే, కానీ వాళ్ళు ఇక్కడ నుండి మనుషులు మార్చే క్రమము వాళ్ళకి లేదు. ఆ గొప్ప ధన్యత ఆ దేవదూతలకు గోళ్ళైనటువంటి గొప్ప ధన్యత భూలోకంలో ఉన్న నీకు నాకు ఇవ్వబడింది అనే ఆ జ్ఞానం కలిగి ఉంటే మనం కూడా జ్ఞానవంతులమే. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనందరం కూడా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు,
నా హృదయంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడని గట్టిగా అందరి ముందు గుండె మీద చేసుకుని చెప్పిన వారము మనమే జ్ఞానవంతులమి. యేసుప్రభు వారి గురించి మనకే క్లియర్గా తెలుసు. బయట ఉన్న వాళ్ళకి తెలియదు, ఈ ఎదురింటి వాళ్ళకి తెలియదు, పక్కింటి వాళ్ళకి తెలియదు, ఆ పక్కన ఉన్న వాటర్ ప్లాంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. మనకు మాత్రం తెలుసు. ఎందుకంటే ఆ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము తోమా గారికి ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగి భారతదేశానికి వచ్చాడో అదేవిధంగా అలాంటి జ్ఞానము ఇక్కడ కూర్చున్న మన అక్క వాళ్ళకి, అన్న వాళ్ళకి, చెల్లి వాళ్ళకి, చిన్న పిల్లలకు కూడా తెలుసు. అది తెలిసిన వారు మనమే జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం కలిగిన వారు ఇతరుల్ని రక్షిస్తారు కదా. నాకు బైబిల్లో ఒక జ్ఞానవంతుడు కనపడ్డాడండి. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా ఉండి అతను చాలా జ్ఞానంగా ఆలోచించాడు. అతను జ్ఞానంగా ఆలోచించిన జ్ఞానాన్ని చూసినప్పుడు నాకు ఎంతగానో ఆశ్చర్యం వచ్చింది. అది లూకా సువార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి 31వ వచనం వరకు ఆ జ్ఞానవంతుడి గురించి రాయబడి ఉంది. ఆ లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 31వ వచనం వరకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడైనటువంటి లాజరు. వాళ్ళిద్దరూ మన ఊరు సంబంధించిన అలాగనే ఒక ఊరు సంబంధించినటువంటి వారు. కాదు ధనవంతుడైన వ్యక్తి వరుసను చదువుకుంటూ వస్తుంటే ధనవంతుడు ఒకటి నేను అతడు ఓదారగ్ను బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతిరోజు ప్రతి దినం బహుగా సుఖపండుచున్నాడు. లాజరు ఒక దరిద్రుండను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని వాకిట వింట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. ఈ ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి మంచి బట్టలు, మంచి ఫుడ్, మంచి పొజిషన్, ఎవ్రీథింగ్ అక్కడ ఉంది. తను చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రతిరోజు కూడా సుఖపడుతున్నాడు. అతనికి కావాల్సిన టైంలో మందు తాగటము, మంచి బట్టలు వేసుకోవటము, మంచి సినిమాలు చూడటము, షికారుగా రోడ్ల మీద, బైకుల మీద, కార్ల మీద, గుర్రాల మీద తిరగటము, ఏది కావాలంటే అది సంతోషంగా ఉంటూ ఉన్నాడు. అదే ఊరు సంబంధించినటువంటి పేదవారి అంటే లాజరు విశ్వాసి, మనలాగే విశ్వాసి, యేసుప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. కానీ తనకున్న ప్రాబ్లం ఏంటంటే అనారోగ్యం ఉంది. ఎలాంటి అనారోగ్యం అంటే పని చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. తనకు కురుపులు వచ్చినాయి. ఆ కురుపులకి, అనారోగ్యానికి ఆయింట్మెంట్ కూడా, టాబ్లెట్స్ కూడా తీసుకోవడానికి కూడా అవకాశం లేని స్థితిలో ఉన్నాడు. పేదరికంలో ఉన్నాడు, పని చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఈ ధనవంతుడు తినేసి వేస్ట్, మనం చాలాసార్లు మిగిలిపోయిన పదార్థాలు బయట పడేస్తూ ఉంటాయి, కుక్కలు తింటూ ఉంటాయి కదా. ఆ విధంగా తను పడేసినటువంటి ఆ రొట్టె ముక్కలను ఏరుకుని తిని ఆకలిని తీర్చుకొచ్చు తను విశ్వాసంగా దేవుడు అంటే భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒక రోజు ఏమైందంటే తప్పమని చచ్చిపోయారు. ఇద్దరు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే తర్వాత చూసినట్లయితే ఆ ధనవంతుడు ఈ యొక్క పేదవాడు 22వ వచనంలో, అంటే దరిద్రుడు అంటే పేదవాడు అని అర్థం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనిపోవడెను. అతను అబ్రహాం గారు ఎలా ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు. అబ్రహాం గారు ఉండే ప్లేస్కి ఈ పేదవాడైనటువంటి ఆ లాజరు యొక్క ఆత్మను దేవదూతలు వచ్చి అక్కడ తీసుకెళ్లారు. అలాగే ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ అతను పాతి పెట్టబడెను. ధనవంతుడు యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించలేదు. దేవుడంటే భయభక్తులు లేవు. కాబట్టి ఎవరైతే అవిశ్వాసిగా ఉండి ఈ లోకంలో మరణిస్తారో వారు పాతిపెట్టబడతారు. వాళ్ళ ఆత్మ కింద రాయబడింది పాతాళంలోకి కొనిపోబడింది. ఎవరైతే మనలాగా యేసు ప్రభు వారు దేవుడు, నేను మారు మనసు పొందాను, నా హృదయంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు అని క్రమం తప్పకుండా దేవునికి ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్త కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారో, ఏ క్షణం వచ్చినా నేను సిద్ధమే, నేను చనిపోయినా నా ఆత్మ పరలోకం మహిమ దేశంలోకి వెళ్ళిద్ది, ఒకవేళ ఆయన మధ్యాకాశానికి వచ్చినా నేను ఆయన ఎదుర్కొంటాను మహిమ శరీరం దాల్చిన వాడిగా అని విశ్వాసంగా జాగ్రత్త కలిగిన వారు ఉంటారు. వారి ఆత్మ పరలోకంలోకి వెళ్ళినట్టుగా ఈ యొక్క పేదవాడి యొక్క ఆత్మ పరలోకంలోకి వెళ్ళటం జరిగింది. ఒకరోజు ఏం జరిగిందంటే పాతాళములో ఉన్నటువంటి 27వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు ధనవంతుడు కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజరును చూసి, అరే మా ఊరు సంబంధించినటువంటి మా ఇంటి దగ్గర కురుపులతో కుక్కలతో కలిసి ఉండే, కుక్కలు తినాల్సినటువంటి ఆహార పదార్థం ఏరుకు తినే ఈ లాజరు, అబ్రహాము గారు అంటే అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా
అతను ఉండే ఆ పరలోకములో ఇతను కూడా ఎలా వెళ్ళాడు అని చెప్పి ఆశ్చర్యంగా చాలా అరే లాజరు అని అనకుండా వాళ్ళ ఊరు సంబంధించినటువంటి పేదవాడిని కూడా పలకరించడానికి పాతాళం ఎలాంటిదంటే మలమల కాలుతూ అగ్ని ఆరదు, పురుగేసిన సావద్దు, 24 hours 365 days అగ్ని కలుతూనే ఉండుద్ది. దానిలో పడిన వాళ్ళు చనిపోరు, ఆత్మ చనిపోదు, అల్లాడుతూ ఉండుద్ది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ధనవంతుడు పరలోకంలో వాళ్ళు ఊరు సంబంధించినటువంటి వ్యక్తిని చూసి 24వ వచనంలో, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడు, నాకు దాహం వేస్తుంది, ఒక్కసారి మా ఊరు సంబంధించినటువంటి వాడు నీళ్ళల్లో తన చెయ్యి ముంచితే అట్లీస్ట్ తన చినికినీళ్ళతో కారిన బొట్టునైనా ఒకటే దాలిస్తే నేను తాగుతాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తున్నాడంట. ఆ తర్వాత 25వ వచనంలో అబ్రహాం గారు చెప్తున్నాడు, కుమారుడా నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేవి, ఎప్పుడు మందిరానికి వచ్చేవాడు కాదు, మందిరం దరిదాపుకు వచ్చేవాడు కాదు, మీ భార్యను డ్రాప్ చేసేవాడివి, నీ పిల్లలను డ్రాప్ చేసేవాడివి, అక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయాడు, పాస్టర్ గారు వస్తున్నా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడివి, ప్రార్థన అంటే అసలుకి నీకు ఇష్టం లేదు, నువ్వు ఏమాత్రం కూడా భక్తిగా లేవు, నీవు బయట సినిమా హాళ్ళు, షికార్లు, మొబైల్, తిండి, తాగుడు, పేకాట, రకరకాల విషయాలతో, జూదము, స్మోకింగ్, రకరకాల విషయాలు ఉండేవాడివి, నీకు తగిన శాస్తే ఇతనైతే అతను అక్కడైతే అతను చాలా నెమ్మదిగా ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు, కాబట్టి అతను ఈరోజు ఇక్కడికి వచ్చాడు, నీకు తగిన శాస్తి జరిగింది అని చెప్పేసిన తర్వాత అదే కాకుండా 26వ వచనంలో, అంతేకాకుండా ఇక్కడ నుండి మీ యొద్దకు దాటి గోరు వారు దాటి పోజాలుకున్నట్లు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలుకున్నట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడిందని చెప్పేసి డిక్లేర్ చేసేసాడు. నువ్వు వెళ్ళిన ప్లేసు చాలా డేంజర్ ప్లేస్. ఒక్కసారి దానిలోకి వెళ్ళారంటే నరకంలోకి, అయ్యో నా కొడుకున్నాడు, నా కూతురుంది నరకంలో, జర రక్షించవా, తాడేసి లాగువా, బ్రిడ్జి కట్టి తీసుకురావా, నో యూస్. ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే ఖతం. కాబట్టి నువ్వు వెళ్ళిన ప్లేస్ చాలా డేంజర్ ప్లేసు, కాబట్టి నీకు తగిన శాస్తే అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. బ్రిడ్జెస్ కట్టడానికి లేదు. ఈ రోజుల్లో టెక్నాలజీ, టెక్నాలజీస్, ఆ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ దగ్గర నుంచి విమానాలను పంపించి అక్కడ నరకంలో వాళ్ళని లాగడానికి కూడా గంటనే కూలిపోతాయి. అలాంటి డేంజర్ ప్లేస్ని ఏమాత్రం కూడా ఎవరు కూడా వెళ్ళలేరు. ఒక్కసారి వెళ్ళారంటే కథం. సాతాను వాడి కోసం మాత్రమే కేటాయించబడినటువంటి ఆ పాతాళము, ఎవరైతే యేసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారందరూ కూడా దానికి పాత్రులే. సాతాను వాడు ఏం చేస్తాడంటే, రా నేను ఒక్కడనే ఉండలేను, నాతో పాటు నువ్వు కూడా ఉండు అని లాక్కెళ్తా అంట విశ్వాసులందరినీ. యేసుప్రభు నమ్ముకోకుండా, రక్షణ పొందకుండా అవిశ్వాసగా ఈ లోకంలో ఉండి జీవిస్తూ ఉంటే నాకు తోడుగుండు అని చెప్పి లాక్కెళ్ళిపోతాడు. అలాంటి దుస్థితిలో ధనవంతుడు చాలా జ్ఞానంగా ఆలోచించాడండి. ఎంత జ్ఞానంగా ఆలోచించాడంటే, నా పరిస్థితి అయితే అయిపోయింది, ఇక నాకు తగిన శాస్తే, నాలాంటి వ్యక్తి ఇక్కడ ఉండాల్సిందే, ఈ అగ్ని జ్వాలల్లో మాడుతూ ఉండాల్సిందే, తగిన శాస్తి నాకు జరిగిందని చెప్పేసి ఆలోచించి అబ్రహాం గారితో ఏమంటున్నాడంటే, ఎంత జ్ఞానంగా ఆలోచించాడంటే 27వ వచనంలో, అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును నేనున్నటువంటి వేదనకర స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని, అంటే మా ఊరు సంబంధించిన లాజర్ని మా ఊరు పంపించి నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నేనున్నటువంటి ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా జరా వారికి ఆ మంచి మార్గం గురించి ఆ లాజర్ చేత చెప్పించవా అని బతిలాడుతున్నాడండి. అయితే అబ్రహాం గారు చెప్పాడులే, అతను అక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నారు చాలామంది మోసే వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు, వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు నాకు ఈ యొక్క ధనవంతుడు నరకములో ఉండి కూడా, వేదనకరమైన స్థలములో ఉండి కూడా, ఆ యొక్క పాతాళములో దుస్థితిలో ఉండి కూడా చాలా జ్ఞానంగా ఆలోచించాడనేది నాకు అర్థమైంది. అతను భూలోకంలో ఉన్నప్పుడు ఇంత జ్ఞానంతో ఆలోచించినట్లయితే అతను రక్షణ పొందేవాడు. కానీ ఆ జ్ఞానము భూలోకంలో ఉన్నప్పుడు కలగలేదు, నరకములోకి వెళ్ళిన తర్వాత కలిగింది. అప్పుడు నాకు ఒక భయం కలిగింది. నా భయం ఎలాంటిదంటే, మా ఊర్లో మా వదిన, మా అన్నయ్య, మా నాన్న వాళ్ళు
చర్చి అనేది వాళ్ళకి సంబంధించింది కాదు. నేను చదువుకోవటానికి వెళ్ళి ఒంగోలులో ఇలాంటి స్నేహితులు చెప్తే మొత్తానికి యేసుప్రభు వారి గురించి తెలుసుకుని యేసుప్రభు మార్గం గురించి తెలుసుకున్నాను నేను. పాపం వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా దేవుణ్ణి చేరుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు మీకు తెలుసు. ఆ ప్రయత్నాలన్నీ కూడా యేసుప్రభు దగ్గరికి మాత్రం వెళ్తలేదు. వేరే ప్రయత్నాలు మన సంస్కృతిలో చాలా ఉంటాయి కదా, ప్రతిదీ చేస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళు చేయగలిగింది ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు కూడా వాళ్ళు చేయగలిగినటువంటి మార్గాన్ని దేవుళ్ళు అనబడుతున్న వారి దగ్గర ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఆదివారం మాత్రం సైలెంట్గా ఉంటున్నారు, ఎందుకో తెలీదు. నేను వారికి గురించి ఇలాంటి ఇలాగా ఒక అన్న పాస్టర్ గారు లాగా ఒక అతను చెప్పాను. నాకైతే నేను ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు నా హృదయంలో ఆత్మరూపులు ఉంటాడు. ఏదో తడబడుతూ కింద పడి పైకి లేచి మొత్తానికి యేసుప్రభు వారితో సంబంధం కలిగి ముందుకు కొనసాగుతూ ఉంటా. ఒకవేళ నేను మరణిస్తే మరి పరదేశికి వెళ్తా. తర్వాత ఒకవేళ మధ్యాకాశానికి యేసుప్రభు వారు కానీ వస్తే నేను భూలోకంలో ఉంటే మహిమ శరీరం దాల్చిన వాడిగా ఆయన ఎదుర్కొంటా. ఆ క్రమం ప్రకారము అంత అయిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి లాజర్ లాగా నేను తప్పనిసరిగా అక్కడ ఉండగలను పరలోకములో. మరి మా అమ్మగారు నేను 4 సంవత్సరాలప్పుడు చనిపోయారు. ఆమె ప్రార్థనకి వెళ్ళేది, నాకు కొంచెం గుర్తుంది, పాటలు పాడుకుంటూ ఉండేది. ఐ థింక్ ఆమె పరలోకంలో పరదేశంలో ఉండిద్దని నా నమ్మకం. కాబట్టి మా నాన్న, మా వదిన, మా అన్నయ్య వాళ్ళకి చిన్న పాప పుట్టింది. ఆ పాప ఒకవేళ ఈ క్షణమే చనిపోతే తప్పనిసరిగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళు నరకానికి వెళ్తే ఎట్లా? మా ఇంట్లో వాళ్ళు కదా, మా అన్నయ్య కదా, వాళ్ళ చిన్న పాప కదా, మా నాన్న కదా, వాళ్ళు నరకానికి వెళ్ళి నేను పరలోకంలో ఉంటే ఎట్లా? ఆ రోజు ధనవంతుడు చూసినట్టుగా వాళ్ళు నన్ను చూసి నన్ను పిలిస్తే నేను కూడా అక్కడి నుంచి వాళ్ళని చూసి బాధపడితే అంత బాధ ఎందుకు? ఏదైనా మార్గం చెప్పవా, వాళ్ళని ఎట్లా చర్చకి తీసుకెళ్లాలో ఒక చిన్న ఐడియా ఇవ్వా అని అడిగితే వారికి నీకు తెలిసినటువంటి యేసుప్రభు వారి గురించి తెలిసిన విషయం చెప్పు అన్నారు. వాళ్ళకి నేను చెప్పటమా? వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళతో నేను చెప్తే నీకేం తెలుసు అని తా మీద ఒకటి దంతారు. కాబట్టి నా వల్ల కాదు. అలాగే నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్నట్టు హోటల్స్ అన్నీ లేవు, డబ్బులు కూడా ఇప్పుడున్నట్టుగా అప్పుడు డబ్బులు లేవు. తింటే ఇంట్లో తినాలి, లేదంటే పస్తు ఉండాలి. ఒకవేళ మా వదినతో ఈ విషయం చెప్పినప్పుడు ఆమెకి ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ కూడా పెట్టదు. ఏం చేయను? నా వల్ల కాదు చెప్పడం అంటే, నీ వల్ల కానప్పుడు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలన్నాడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలన్నాడు. ప్రార్థన చేస్తే వాళ్ళు వింటారు కదా. వాళ్ళు వింటే వాళ్ళు మళ్ళీ మా గురించి దేవునికి సాడీలు చెప్తున్నాడు శ్రీనివాస్ అని అంటారు కదా. ఎలా అంటే ఆయన ఒకటి చెప్పేశాడండి సింపుల్గా. ఆయన ఒకటి ఐడియా ఇచ్చింది ఏంటంటే, నేను వారి కోసం ప్రార్థన చేశాను. చాలా రోజులు గడిచిన తర్వాత మళ్ళా హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన తను ఏదైతే మార్గాలు ఎంచుకుని ఆ మార్గాల్ని అక్కడెక్కడ పెట్టుకుందో వాటన్నిటినీ మరి ఎట్లా తీసేసింది. తర్వాత నేను ఒక చిన్న బైబిల్, ఎర్ర బైబిల్ వదిలేసి వెళితే వాటన్నిటిని తీసేసి, ఐ థింక్ మీకు అర్థం చేసుకుని ఉంటారనుకుంటున్నా, వాటన్నిటిని తీసేసి
వాటి ప్లేస్లో ఒక క్లాత్ పెట్టి అక్కడ బైబిల్ పెట్టి సాంబ్రాణి కడ్డీ మాత్రం వెలిగించి, ఆ తర్వాత నేను వెళ్ళిన రోజు కూడా నేను వెళ్తూ ఉంటే నాతో పాటు మేము కూడా చర్చికి వెళుతున్నాం, అక్కడ పక్కన ఉన్నటువంటి చర్చికి వెళ్తున్నాం, మేము కూడా వస్తాం అని చెప్పేసి నాతో రావటం. స్టిల్ ఈ రోజు వరకు కూడా యేసు ప్రభు వారికి మాత్రమే ప్రార్థన చేసే వ్యక్తులుగా ఆ ఇంటిలో వేరే వాళ్ళకి సంబంధించిన విషయాలు లేకుండా వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత 2017 సంవత్సరంలో ఆగస్టు 25వ తారీఖున, దానికన్నా ముందు కొద్ది రోజుల ముందు మా బాబు 7వ తరగతి చదువుతున్నాడు. నాకు ఒక భయం ఉంది. హైదరాబాద్లో కొండల్లో లావా, భయపడకండి, లావా ప్రవహిస్తూ ఉంది అని సైంటిస్టులు చెప్పారు. హైదరాబాద్ కొండలలో చాలా చోట్ల కొండలు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ లావా ఉందంటే ఎప్పుడైనా బద్దలవచ్చు అని చెప్పి ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఈ క్షణమే హైదరాబాద్లో ఆ కొండలు బద్దలైపోయి లావా ప్రవహించి మా బిల్డింగ్లను కూలిపోతే, ఒకవేళ మేమున్న బిల్డింగే చాలా సంవత్సరాలు అవుతుంది కదా, మేము 4th ఫ్లోర్లో ఉంటాం, ఒకవేళ నిద్రపోయేటప్పుడు కూలిపోతే మా భార్య యేసుప్రభు నమ్ముకున్నామే, నేను యేసుప్రభు నమ్ముకున్నామే వ్యక్తిని, కాబట్టి మేము ఇద్దరం అయితే పరలోకానికి వెళ్తాం. మా బాబు యేసుప్రభు నమ్ముకోలేదు కదా, తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్పి భయంతో ఇదే సూత్రం. ఒకవేళ పిల్లలకి ఈ రోజుల్లో చెప్పామనుకోండి, ఇందాక చెల్లి వాళ్ళు చిన్న పిల్లలు అక్కడెక్కడ ఉంటే నేను చూస్తానేమన్నా, వాళ్ళు ప్రార్థన చేస్తాను, ఈ పిల్లలు ఏం చేస్తారో చూస్తుంటే వాళ్ళని వెళ్ళి బలవంతంగా సండే స్కూల్కి తీసుకెళ్తున్నారు, ఏడుస్తున్నా వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉన్నారు. అట్లనే మా బాబు లేకపోతే పిల్లలకి మనము ఈ రోజుల్లో ఏదైనా చెప్తున్నాం, ప్రాముఖ్యంగా దైవ సంబంధమైన మాటలను చెప్తూ ఉంటే వాళ్ళు వినరు, వాళ్ళకి వినటం ఇష్టం లేదు. సండే స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు, లేకపోతే చర్చికి రమ్మంటే రారు, అవసరమైతే నేను డ్రాప్ చేస్తా కానీ నేను రానని అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎలా చెప్పాలి? ఎవరికన్నా పిల్లలకి చెప్పండి, ఆడవాళ్ళైతే నేను పిల్లల్ని తల మీద కొట్టో లేకపోతే చెంప మీద కొట్టో మొత్తానికి బైబిల్ చదవమను బలవంతం చేస్తుంటారు. మగవాళ్ళంతా సహాయం చేయరు, ఏదో ఒక రోజు నేర్చుకుంటాళ్లే, ఏదో ఒక రోజు వెళ్తాళ్లే అన్నట్టుగా ఉంటారే కానీ అంత పర్టికులర్గా పట్టించుకోరు జెంట్స్. నేను కూడా మా బాబు విషయంలో కూడా నేను అంత పర్టికులర్గా ఉండేవాడిని కాదు, కానీ అతను రక్షణ పొందకపోతే మాత్రం నరకానికి వెళ్ళిపోతుంటాడు. అతను నరకంలో ఉంటే మేము పరలోకంలో ఉంటే, మా బాబు కదా, చిన్నప్పటి నుంచి పెంచాం కదా, ఎత్తుకున్నాం కదా, కావలసిన కొంటూ ఉన్నాం కదా, మాకు అవసరం లేకపోయినా మాకు అవసరం ఉన్నా కానీ మాకు తీసేసుకుని అతనికి కొంటాం కదా, అతనంటే ఇష్టం కాబట్టి అతను నరకంలో ఉంటే ఎట్లా? ఇదే సూత్రం. చాలా రోజులు ప్రార్థన చేస్తే మరి 2017 సంవత్సరం ఆగస్టు 25వ తారీఖున ఆ పండగ రోజు, వినాయక చవితి అనే పండుగ రోజు, హాలిడే రోజు, డాడీ నేను కూడా నా పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటా. మీరు చెప్తారు కదా, పాపాలను ఒప్పుకుంటే దేవుడు మన పాపాలను క్షమించి మనల్ని రక్షిస్తాడని, మన దేహంలోకి దేవుడు ఆత్మరూపుకొస్తారని మీరు చెప్తూ ఉంటారు కదా. నేను సండే స్కూల్లో కూడా విన్నాను. కాబట్టి నేను ఈరోజు పాపాలను ఒప్పుకోవాలనుకుంటున్నాను అని చెప్పేశాడు. ఒప్పుకున్నాడంట, దేవుడిని రక్షించాడంట, అతను రక్షించాడంట, తన హృదయంలో ఆత్మరూపుడు ఉన్నాడంట. ఈరోజు చర్చిలో కూడా చక్కగా గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు, ఏదైనా యూత్ క్యాంప్స్ కానీ యూత్ రిట్రీట్స్ ఉంటూ వెళ్తూ ఉంటాడు. చక్కగా దేవుని తనకు తెలిసిన విధానంలో, చిన్నవాడు కాబట్టి తెలిసిన విధానంలో మొత్తానికి దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కలు, అన్నలు, చెల్లి, తమ్ముళ్ళు, ఆ ధనవంతుడు కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి నాకు ఆశ్చర్యాన్ని కలుగు చేసి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు నేనున్నటువంటి ఈ వేదనకరమైన స్థలంకు నరకానికి రాకుండా జరజైవా ప్లీజ్ 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 ఎవరైనా పంపించు, ఆ లాజరుని పంపించు అని చెప్పేసి ఆ బాధ, ఆ వేదన చాలా జ్ఞానంగా ఆలోచించినట్టుగా నాకు అనిపించింది. మన వారిని, మన ఇంటిలో వారు ఎవరైనా చర్చికి రాని వారు ఉంటే, చర్చిలోనికి అడుగు పెట్టని వారు ఎవరైనా ఉంటే, ఏ ఊరిలో ఉన్నా కానీ ఆ ఊరిలో మందిరాలకు వెళ్లకుండా ఇంటిలో ఉంటే, ఇంకా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించని భర్తలు ఉంటే, భార్యలు ఉంటే, పిల్లలు ఉంటే, తోడు కోడలు ఉంటే, అన్నదమ్ములు ఉంటే, అక్క చెల్లెలు ఉంటే, ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి వెనకాల వాళ్ళు, ఇటు పక్కన వాళ్ళు, అటు పక్కన వాళ్ళు, ముందు ఇంటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు, ఇంకెవరైనా యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే, మనల్ని ఇష్టపడేవారు, మనం ఇష్టపడేవారు, వాళ్ళ పిండి వండుకుంటే, వాళ్ళ మంచి కూరలు వండుకుంటే మనకిచ్చేవారు, మన పిండి వంటలు, మన మంచి కూరలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళ చీరలు మనం తీసుకునేవాళ్ళు, మన బంగారం వాళ్ళు తీసుకుని అప్పుడప్పుడు కట్టుకునే వాళ్ళు, రకరకాలైన వ్యక్తులు మన మధ్యలో
మధ్యన ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. అలాంటి వారు ఎవరైనా మన ఇంటి పేరిటి వాళ్ళు, మన కులం వారు, మన వీధిలో వారు, మన ఊర్లో వారు, మన బంధువులు, దూర బంధువులు, దగ్గర బంధువులు ఎవరైనా ఇంకా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించకుండా, చర్చిలోకి రాకుండా, చర్చి దరిదాపులో రాకుండా, ఎక్కడ మందిరాలకు వెళ్ళకుండా ఒకవేళ ఎవరైనా ఉంటే వారిని మనము చూడొచ్చే కానీ కలవలేం. అబ్రహాం గారు ధనవంతుని చూసినట్టుగా మనం పరలోకంలో ఉంటాం కదా కంపల్సరీగా. యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డలంగా ఏదో విధంగా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేసి మొత్తానికి అక్కడికి చేరతాం. చేరిన మనం ఒకవేళ మనకు సంబంధించిన వాళ్ళు రక్షణ పొందకపోతే అక్కడ నుంచి నరకంలో ఉండే వారిని చూడటమే కానీ కలవలేం. లేదు అట్టట్టు కుదిరిద్ది. మా కొడుకు, మా కూతురు, మా భర్త, మా భార్య, మా ఇంటి పేరిటి వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా నరకానికి వెళ్ళటానికి వీలు లేదు అని మనం అనుకుంటే, ఒకవేళ ఆ విధమైనటువంటి జ్ఞానంగా మనం ఆలోచించగలిగే విధంగా మనం కానీ ఉంటే, వారు మనతో పాటు భూలోకములో ఉన్నప్పుడు మనతో పాటు మందిరంలో కూర్చోవలసిందే. లేదు వాళ్ళని రికమెండేషన్ అయినా చేసి నేను తీసుకెళ్తాను, అవసరం ఐజాక్తో అని చెప్పి తీసుకెళ్తాను, లేకపోతే వాళ్ళతో చెప్తాను, ఎవరి మాట నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి వాళ్ళు మనతో పాటు మధ్యాకాశానికి రావాలన్నా, మనం నిద్రపోయేటప్పుడు యేసు ప్రభు వారు వస్తే మనం వెళ్ళిపోతున్నప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు, భర్త, భార్య, అత్త, కోడలు, తోడు కోడలు, ఇంటి పక్కన వాళ్ళు అందరూ మనతో పాటు మధ్యాకాశానికి రావాలంటే వాళ్ళు మందిరానికి రావాలి. ఒకవేళ అందరం కలిసి భూకంపమో, సముద్రమో, లేకపోతే ఏదో విధంగా చచ్చిపోతే మన ఆత్మ పరదేశికి లాజర్ లాగా ఆ దేవదూతలు వచ్చి మన ఆత్మలను తీసుకెళ్లాలంటే మనతో పాటు మన సంబంధించిన వాళ్ళందరూ, ఇందాక చెప్పిన వాళ్ళందరూ మనతో పాటు పరదేశికి రావాలంటే వాళ్ళందరూ మందిరంలో ఉండాలి. వాళ్ళందరూ మందిరంలో ఉండాలంటే అది మనకి పెద్ద బాధ్యత అయిపోయింది. రమ్మంటే రారు కదా, రా అంటే వస్తారా పో అంటారు, అటు నుంచి అటే. చాలాసార్లు ఎవరు ఇంటాన్ని కూడా ఇష్టపడరు. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండడానికి ఏమాత్రం కూడా అస్సలకి యేసు ప్రభువు అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళని బలవంతంగా ఏడ తీసుకొస్తాం, చాలా కష్టం కదా అని అదొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. అందుకే మన వారిని చూడాలనుకుంటే మనం చూడవచ్చు, కలిసి ఉండాలంటే మాత్రం పరలోకములో కలిసి ఉండాలంటే భూలోకములో వారు మనతో పాటు మందిరంలో కలిసి ఉండాల్సిందే. భోజనం చేయడానికి వంట చేసుకోకపోతే బయట నుంచి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క ప్యాకెట్ బిర్యానీ ప్యాకెట్ తీసుకొస్తామా? ఏం చేస్తారు వాళ్ళు? జంబో ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ ఇస్తారు కదా, అప్పుడు అందరూ తినొచ్చు సఫిషియెంట్గా. అట్లనే కుటుంబంగా మందిరానికి వస్తే కుటుంబంగా దేవునిలో ఎదుగుతాం. రక్షణ పొందిన వారు ఎవరొకరు నాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా వచ్చి, రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందుతారు, రక్షణ పొందిన వాళ్ళు దేవునిలో బలపడతారు. కుటుంబంగా వచ్చి, అలాగే కుటుంబంగా ఒకవేళ మధ్యాకాశానికి యేసు ప్రభు వారు వచ్చి బోధపడితే, గంట కొట్టబడితే, మహిమ శరీరం దాల్చిన వారంగా ఒకవేళ మనం ఈ లోకంలో జీవించుంటే రూపములోకి మారి ఆయన్ని ఎదుర్కొంటాం వాక్యానుసారంగా. ఒకవేళ ఆపదొచ్చి చనిపోతే, ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్లోనో, బస్సులోనో, కారులోనో చచ్చిపోతే, అందరం చచ్చిపోతే తప్పనిసరిగా కుటుంబంగా పరదేశికెళ్తాం, కుటుంబంగా పరలోకంలో ఉంటాం. అలా కాకుండా అక్కడ సగం మంది, ఇంకో చోట సగం మంది, అక్కడొకళ్ళు, ఇక్కడ ఎక్కువ మంది ఉంటే మన బాగుంటుంది చూడటానికి కూడా. కుటుంబం ఉంటే చక్కగా కొత్త బట్టలు కట్టుకుని కారులో వెళ్తూ ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, మంచి కుటుంబం, ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా ఉన్నారు అని అనుకుంటారు. అలా కాకుండా ఒకళ్ళు చినిగిపోయిన బట్టలు, ఒకళ్ళను మాసిపోయిన బట్టలు, ఒకళ్ళను మంచి బట్టలు వేసుకుంటే ఏంది ఇది, ఏం కుటుంబం అంటారు కదా. అదేవిధంగా మన వాళ్ళని మనము ఈ లోకంలో ఉన్నప్పుడే మందిరంలో కూర్చోబెట్టగలిగితే వాళ్ళని మనం మధ్యాకాశాన్ని తీసుకెళ్ళగలం, పరదేశకు తీసుకెళ్ళగలం, ఆ తర్వాత పరలోకానికి తీసుకెళ్ళగలం. మనతో ఉంటారు, అందరం కలిసి ఉండొచ్చు. అందరం కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా కలిసి ఉండటానికి అది. అలా కాకుండా సగం అక్క మంది, సగం ఇక్కడ మంది ఉండి, అరే రే నా కొడుకు, అరే రే నా భార్య, అరే నా భర్త, మా అత్త, మా కోడలు, మా తోడి కోడలు, మా ఇంటి పెరటి వాళ్ళు, మా ఇదిలో వాళ్ళు అని అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడి ప్రయోజనమే లేదు.
అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగపరుచుకుని యేసుప్రభువు వారు చెప్పినట్టుగా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నటువంటి మాటను మనము ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ టార్గెటెడ్గా నా ఇంటిలో ఉన్న భర్తను మందిరాన్ని తీసుకెళ్ళాలి, సువార్త చెప్పాలి, నా కొడుకును మార్చుకోవాలి, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా భర్త, రకరకాలైనటువంటి వ్యక్తుల్ని ఎలాగైనా సరే ఈ సంవత్సరంలో మా ఇంటి పక్కన ఆమెను తీసుకెళ్ళాలి, మా ఇంటి ముందు ఆమెను తీసుకెళ్ళాలి, నా స్నేహితుడిని తప్పనిసరిగా కుటుంబాన్ని తీసుకెళ్ళాలి అనే ఆ యొక్క సంకల్పం ఎవరికైతే ఆ యొక్క ఉండిద్దో వారే జ్ఞానం కలిగిన వారు. ఒకవేళ పోయారులే, ఎలా పోతే నాకెందుకు, నేనైతే వాళ్ళు చెప్పిన వినరు, వాళ్ళు రారు అనుకుంటే మనం ఆత్మ సంబంధమైన విషయంలో అజ్ఞానులు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారు తప్పనిసరిగా వాళ్ళని తీసుకురావాలి, చెయ్యాలి. ఆలోచన నా కొడుకుని, నా వదిన్ని, నా అన్నయ్యని, మా నాన్నని, మా ఫ్రెండ్స్ని, నా స్నేహితులు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చెల్లా చెదిరై ఉన్నారు. నా స్నేహితులు చాలామంది, నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా సీనియర్స్, జూనియర్స్, చాలామందికి ఏదో సందర్భం వచ్చినప్పుడల్లా యేసుప్రభు గారి గురించి చెప్తుంటే చాలామంది యేసుప్రభు నమ్ముకుని చాలా ప్రాంతాల్లో వాళ్ళు విస్తరించి ఉన్నారు. చాలామంది సేవకులు అయ్యారు. చాలామంది మంచి మంచి పొజిషన్లో ఉండి నాకులాగా వాక్యం చెప్పడానికి ఆయా ప్రాంతాలు వెళ్తూ ఉన్నారు. యేసుప్రభు వారి దేవుడు, యేసుప్రభు వారు నన్ను రక్షించాడు, మిమ్మల్ని కూడా రక్షిస్తాడు, యేసుప్రభు వారు సహాయం చేస్తాడు, నాకు సహాయం చేశాడు, మీకు కూడా సహాయం చేస్తాడని చెప్పిన చిన్న మాటలు చాలా మందిని మార్చి ప్రభావితం చేసి చివరికి మా కొడుకును కూడా మార్చడానికి అది సాధ్యమైంది. అది ఒకవేళ మనము కలిసి ఉండాలనుకుంటే మాత్రం ఆ ప్రయత్నం చేసినప్పుడే మనం ఆత్మ సంబంధమైనటువంటి యేసుప్రభు వారు చెప్పిన మాటని చేసే వ్యక్తులుగా మనము ఉంటాం. లేదంటే యేసుప్రభు వారు సువార్త ప్రకటించమన్నా మనం మన ఇంటిలో ఉన్న వారికే మనం సువార్త ప్రకటించకుండా మనం ఉంటే యేసుప్రభు వారు చెప్పిన మాటని వినే వాళ్ళము కాదు. ఫైనల్గా ఒక చిన్న సలహా ఇస్తా. మన ఇంటిలో ఇంకెవరైనా మారకపోతే, మన తెలిసిన వాళ్ళు ఎవరైనా మారకపోతే, మన చుట్టుపక్కల వాళ్ళు ఇంకెవరైనా మారకపోతే, వాళ్ళందరూ మారటానికి నాకు దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆయుధాన్ని మీకు చెప్పేసి క్లోజ్ చేస్తాను. అదేంటంటే మీకు అందరికీ తెలిసిన ఆయుధం అది ఏం లేదు, సింపుల్. కుటుంబ ప్రార్థన. దాన్ని ఇంగ్లీష్లో ఫ్యామిలీ ఆల్టర్ అంటారు. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో అయితే జరిగిద్దో ప్రతిరోజు ఆ ఇంటి వారందరూ మారడానికి అది కారణమైంది. ఎవరింటిలో అయితే కుటుంబ ప్రార్థన ఉండదో ఆ ఇంటిలో ప్రతి అల్లరి, ప్రతి విధమైనటువంటి కార్యములు దాపరించడానికి కారణమైంది. ఆ విషయాన్ని తెలుసుకున్న వ్యక్తులైన మేము మా ఇంటిలో కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జరగాలి అని చెప్పేసి మేము మా భార్య అనుకున్నప్పుడు మా ఇంటిలో కుటుంబ ప్రార్థన ద్వారానే మా బాబు రక్షణ పొందడానికి కారణమైంది. ఎందుకంటే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన కూర్చున్నప్పుడు పాటలు పాడతాం, కొద్దిసేపు వాక్యం చదువుతాం, కొద్దిసేపు మాట్లాడుకుంటాం, ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఒక మాట, వాక్యం చేసేటప్పుడు, పాట పాడేటప్పుడు ఏదో ఒక మాట కూర్చున్న వారికి టచ్ చేసిద్ది. ఆ విధమైన టచింగ్లోనే మా బాబు మారడానికి కారణమైంది. మా బాబే కాదు, ఒకరోజు లిఫ్ట్లో నుంచి కిందకి వెళ్తున్నా, కేరళ వాళ్ళు మా కింద ఫ్లోర్లో ఉంటారు. ఒక ఆయన అంటాడు, సార్ 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 రాత్రి మీ ఇంటిలో భజన జరగలేదేంది, భజన అన్నాడు. భజన ఏంది అని నాకు అర్థం కాల. మీ ఇంటిలో నుంచి ప్రతిరోజు గిటారు సౌండ్ వినపడిద్ది, పాటల సౌండ్ వినపడిద్ది, అవి వింటూ ఉంటే ఎంత మంచిగా ఉండయో అని. అయ్యా, నాకు ఆశ్చర్యం వేసింది. మా ఇంటిలో జరిగే విషయాలు బయట వాళ్ళకి ఎట్ట తెలుస్తున్నాయి అంటే, మనం పాటలు పాడేటప్పుడు కొంచెం పెద్దగానే పడతాం కదా, ఆ పాటలు ప్రతిరోజు వింటా అంట. ఆ ముందు రోజు ఏమైందంటే, మేము మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆలస్యంగా వచ్చేసరికి మేము మామూలుగా ప్రార్థన చేసుకుని పడుకున్నాం. పాటలు లేవు కదా, పాటలు లేవు అనే విషయం ఆయనకు అర్థమయ్యి ప్రతిరోజు కూడా మా ఇంట్లో జరిగే పాటలు ఆయన వింటూ అంటే మనం పాడే పాటలు చుట్టుపక్కల ఉన్న వారికి ఇంట్లో సాంబ్రాన్ కడ్డి వెలిగించామనుకోండి, దాని సువాసన మన కోళ్ళకి వచ్చిద్దా, గాలికి స్ప్రెడ్ అయిపోయింది కదా. మంచి మసాలాతో కూడిన చికెను మటన్ వండుతుంటే ఆ మసాలా కూడా బయటికి వెళ్ళిద్ది కదా, స్మెల్. అదేవిధంగా మనం పాడే పాటలు, రక్షణ సునాదాలు అట్లా వెళ్ళిపోయి పక్కన వాళ్ళని కూడా తాగుతున్నాయి. ఎదురింటి వాళ్ళు, మేడం మా భార్యని, నేను ఉన్నానప్పుడు,
పాడిన పాటే ప్రతిరోజు పాడతారేంది మీరు అన్నాడు. అయ్యో నాకు ఆశ్చర్యం వేసింది. మరి నేను పాడే పాటలు వాళ్ళు అంటే ఒక్క పాటని ఆమె పొద్దుగూలు అదే పాడుకుంటుందేమో ఇంట్లో ఉన్నప్పుడల్లా. అంటే మనము పాడే పాటలు, మనం ప్లే చేసే గిటారు, మనం మాట్లాడే మాటలు, మన ఇంటిలో నుంచి వెళ్ళే సౌండ్స్ ఇంటి కింద వాళ్ళే కాదు ఇంటి పక్కన వాళ్ళు కూడా వింటున్నారు అనేది నాకు అర్థమైంది. అక్కలు, అన్నలు, చెల్లి, తమ్ముళ్ళు, ఎవరింటిలో అయితే కుటుంబ ప్రార్థన క్రమం తప్పకుండా ఫలానా క్రమం తప్పకుండా ఒక టైంలో జరిగిద్దో ఆ ఇంటి వారి రక్షణకి అది కారణమైంది. భలే చెప్తున్నారండి, భలే చెప్తారు మీరు. బాగానే మైక్ ఉండేసరికి ఇక్కడ నిలబడి ఎంత కష్టమో తెలుసా కుటుంబ ప్రార్థన జరగటానికి. నేను ప్రార్థన చేద్దానికి రమ్మంటే ఇంటిలో రారు. వాడు మొబైల్ తీసుకుని కూర్చుంటాడు, ఆ అమ్మాయి పుస్తకాలు వేసుకుని కూర్చునిద్ది, మా ఆయన అసలుకే రాడు బయట నుంచి. వీళ్ళు రాందే నేను ఎట్ట ఒక్కదాన్ని చేసుకుని నాకు కూడా ఇసుకు పుట్టి మానేశానని చాలామంది లేడీస్ కంప్లైంట్స్. అక్కలు, అన్నలు, చెల్లి, తమ్ముళ్ళు, ఎవరైతే ఇంటిలో రక్షణ పొంది విశ్వాసిని నేను, మా ఇంటి వారు కూడా రక్షణ పొందాలని ఆశ కలిగి ఉంటారో వారే ఇంటిలో కుటుంబ ప్రార్థన కలిగి ఉండేటట్టు నిర్ణయం తీసుకోవాలి. నాయకురాలుగా నాయకుడుగా వాళ్ళే స్టెప్ తీసుకోవాలి. మా భార్య అంది, నువ్వు ఇంటి యజమానివి కదా, అవునా కాదంది. అవునన్నా. కాబట్టి ఇంటిలో నాకు భర్తవి, అతనికి తండ్రివి కదా, ఇంటిలో కుటుంబ ప్రార్థన ఎవరు బాధ్యత నాదా నీదా అంది. నాకు కొద్దిసేపు ఇదైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరెక్ట్గా 8:30కి సాయంత్రం, ఉదయం కాదు, ఉదయం అయితే లెగం కదా, కొన్నిసార్లు లెగిచి లేక అటు ఇటు ఉంటాం. సాయంత్రం 8:30 నుంచి 9 గంటల మధ్యలో అర్ధగంట సేపు మా ఇంటిలో తప్పనిసరిగా పాటలు వినపడాల్సిందే. ఆ టైంలో మా బాబు టీవీలో కార్టూన్స్ కానీ ఇంకేదన్నా కానీ గేమ్స్ కానీ చూస్తూ ఉంటే టీవీ బంద్ అవ్వాల్సిందే. ఆ అర్ధగంట సేపు 3 పాటలు, 3 ప్రార్థనలు, ఒక వాక్యము, ఒక అధ్యాయం వాక్యము తప్పనిసరిగా అది జరగాల్సిందే అని కండిషన్ పెట్టేసి, అన్నం తింటే బద్ధకం వస్తుంది కాబట్టి 8:30 నుంచి 9 గంటల మధ్యలో ఆ 8:30 కన్నా ముందు నేనైతే అన్నం తినకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. అన్నం తింటే నిద్ర వచ్చింది కాబట్టి ఒకవేళ మా భార్య తినాలనుకుంటే తినింది, కొంచెం ఆమెకి నిద్ర రాదు. మా బాబు తినకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తూ మేము ముగ్గురం కూడా తప్పనిసరిగా ఆ టైంని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కలు, అన్నలు, చెల్లి, తమ్ముళ్ళు, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారింటిలో ఎవరింట్లో నేను ఆలస్యంగా ఎక్కువసేపు చెప్తున్నాను, ఒకవేళ ఎవరింట్లోనైనా కుటుంబ ప్రార్థన లేకపోతే సాతాను వాడు తాండవిస్తాడు మన ఇంట్లో. టీవీ పెట్టుకుని చూసేటట్టు, సీరియల్ చూసేటట్టు, సినిమాలు చూసేటట్టు, తర్వాత లేదంటే మొబైల్తో తలాకు మొబైల్ ప్రతి ఇంటిలో ఒక్కళ్ళకి మరి 7th క్లాస్ నుంచి అబ్బో అందరికీ తలాకు మొబైల్ కొనిచ్చేస్తాము. కొనపోయినా స్కూల్ వాళ్ళు కొనిపిస్తారు, పీడిఎఫ్స్లో వస్తాయి, లెసన్స్ వస్తాయి అని చెప్పి కొనిపిస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఒక మొబైల్ వేసుకుని కూర్చుంటారు. సాతాను వాడు వచ్చి అందరినీ అల్లరితో కూడిన ఆట పాటలతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కలు, అన్నలు, చెల్లి, తమ్ముళ్ళు, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారింటిలో ఎవరైనా రక్షణ పొందకపోతే, మన ఇంటి పక్కన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు రక్షణ పొందకపోతే, మన ఇంటిలో జరిగే కుటుంబ ప్రార్థన ద్వారా దూరంగా ఉండేవాళ్ళు ఎట్లా రక్షణ పొందుతారండి అంటే, దూరంగా ఉండే వాళ్ళ కోసం మన ఇంటిలో అర్ధగంట సేపులో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, తప్పనిసరిగా మనం చేసే ప్రార్థన వాళ్ళని ఏదో విధంగా కదిలిచ్చిద్ది, మార్చిద్ది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారింటిలో ఎవరింట్లోనైనా కుటుంబ ప్రార్థన లేకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ఈరోజే మీరు ఏదైనా టైంని ఫిక్స్ చేసుకుని ఆ టైము మన ఇంటిలో ప్రతిరోజు కూడా అర్ధగంట సేపు ప్రార్థన జరిగితే, ఎవరు రాపోయినా పర్వాలేదు, చాపేసుకుని కూర్చోండి, పిలవకండి, ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరిని తిట్టని అవసరం లేదు. మనం ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకుని, లేదు 6 గంటలకు చేసుకుంటా, లేకపోతే సాయంత్రం 10 గంటలకు చేసుకుంటా, లేకపోతే ఉదయం 6 గంటలకు చేసుకుంటానంటే కుదరదు. అందరింటిలో ఉన్నప్పుడు మాత్రమే కుటుంబ ప్రార్థన జరిగితే, అందరింట్లో తప్పనిసరిగా 8 గంటల తర్వాత అందరింట్లోనే ఉంటారు, ఎటు వచ్చైనా ఎక్కడికి వెళ్ళినా సరే. కాబట్టి అందరూ ఉండే సమయంలోనే ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకుని, వీలైతే 8:30 లేకపోతే 8 గంటలకి, మరి గంట సేపు కాకుండా అర్ధగంట సేపు ఎవరింటిలో అయితే ప్రార్థన జరిగిద్దో వాళ్ళు రాకపోయినా మన ఇంటిలో సాపేసుకుని మనం కూర్చుని 2 పాటలు, ఒక వాక్యం చదువుకుని చేసుకుంటూ ఉంటే, రాని ఇష్టం లేని వారు ఏదో ఒక రోజు అరే మా అమ్మ ఇన్ని రోజుల నుంచి ఈ విధంగా చేసుకుంటే వెళ్ళి కూర్చుందాం పదా అని బాబులు, వెళ్ళి కూర్చుందాలని పాపలు,
సరే ఎన్ని రోజుల నుంచి నా భార్య అడుగుతుందిలే, వెళ్ళి నేను కూడా కూర్చుందామనని భార్య, ఒకవేళ భార్య రాని వ్యక్తి ఉంటే భర్త ఏదో ఒక రోజు వచ్చి కూర్చుంటారు. కానీ అది మనం ఇనిషియేట్ చేసి మనం చేస్తే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. సువార్త ప్రకటించడానికి, మన ఇంటిలో మారిన వారు మారటానికి ఈ కుటుంబ ప్రార్థన అది ఎంతగానో ఉపయోగపడుద్ది. మీరు ప్రారంభించి చూడండి. ఒకవేళ ఎవరింట్లోనే లేకపోతే కుటుంబ ప్రార్థన ప్రతిరోజు, నేను నెల రోజుల తర్వాత వస్తాను, కార్యం జరగకపోతే అడగండి. మీకు చెట్టు పెట్టిన తర్వాత నీళ్లు పోస్తాం. నీళ్లు పోసిన తర్వాత మల్లెపువ్వులో లేకపోతే రోజ్ ఫ్లవర్సో బంతి పువ్వులో ఏదో ఒకటి వస్తే వాటిని తీసి తలలో పెట్టుకుందాం అనుకుంటారు కదా. ఒకవేళ నీళ్లు పోసి చెట్టు పెరిగినా కానీ పువ్వులు పండకుండా ఉంటే మనం అసహనానికి గురవుతాం. వేస్ట్ ఉంది చెట్టు అంటాం. నీళ్లు పోసి పూలు ఏ విధంగా అయితే పండకుండా ఉంటుందో, ప్రేయర్లెస్ లైఫ్, పవర్లెస్ ప్లాంట్. ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. మనకు నర్సాపూర్ మొత్తానికి కరెంట్ రావాలంటే ఒక చోటు కరెంట్ వచ్చి అక్కడ స్టోరేజ్ అయింది, అక్కడ నుంచి ఇస్తారు. అక్కడ ట్రాన్స్ఫార్మర్, అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మే ఫెయిల్ అయింది అనుకున్న వీధిలో ఉండేది. ఇంట్లో పవర్ లేకుండా ఏ విధంగా అయితే ఉండిద్దో అట్ట పవర్లెస్ ప్లాంట్ లాగా. కాబట్టి అన్నలు, అక్కలు, చెల్లి, తమ్ముళ్ళు, దేవుడు ఏదైతే గుర్తు చేయమన్నాడో సువార్త ప్రకటించాల్సిన బాధ్యత యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించుంటారో వారి బాధ్యత. ఎక్కడికో వెళ్ళమంటలేదు, ఏ ఊరు వెళ్ళమంటలేదు. మన ఇంటిలో ఎవరైనా భర్త కానీ, భార్య కానీ, లేకపోతే పిల్లలు కానీ, అత్త కానీ, మామ కానీ, కోడలు కానీ, వాళ్ళందరూ మారి ఉంటే పక్కనింటి వాళ్ళు కానీ, మనకిష్టమైన వాళ్ళు కానీ, మన ఇంటి పేరెట్ వాళ్ళు కానీ ఎవరైనా మారకపోతే వారిని మార్చి తీసుకురావాల్సిన బాధ్యత మనదే అనే విషయాన్ని యేసుప్రభు వారు మనకు జ్వరం వస్తే, అనారోగ్యం వస్తే, ఆపద ఉంటే, ఏమున్నా కానీ చక్కగా సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన అడిగింది ఒకటే, మీకు తెలిసినటువంటి ఈ రహస్యాన్ని తెలియని వారికి, అది మీ ఇంటిలో ఉన్న వారికి, మీకు తెలిసిన వారికి ఈ రహస్యాన్ని చెప్పి వారు కూడా మందిరానికి వచ్చేటట్టు చేయండి అని గుర్తు చేయమన్న మాటని నేను గుర్తు చేసి వెళుతూ ఉన్నా. వచ్చే నెల 18వ తారీఖున వస్తాను, ఆల్రెడీ చెప్పాను బ్రదర్కి. ఈ నెల రోజుల టైంలో ఇక్కడ కూర్చున్న వారు, ఇంటిలో ఎవరైనా రక్షణ పొందిన వారు ఉంటే వాళ్ళని నేను వచ్చే టైంకైనా కాళ్ళు పట్టుకునో, గడ్డం పట్టుకునో, మంచి కూరలు ఉండవు, లేకపోతే మంచి భోజనం ఉండవు, మంచిగా వాళ్ళతో మాట్లాడుతూ ఎవరిని తిట్టొద్దు, ఎవరిని బలవంతం చేయొద్దు, వారి కోసం మౌనంగా నేను చేసినట్టుగా ప్రార్థన చేయండి. వాళ్ళు మారుతారు. వచ్చే రోజు, వచ్చే నెలలో 18వ తారీఖు ఒకవేళ ఇక్కడ కూర్చున్న అక్క వాళ్ళ ఇంట్లో, అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ లేకపోతే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టండి. మన ఇంటిలో వాళ్ళ భార్య భర్తలు ఇక్కడికి వచ్చిండి, పిల్లలు రాకపోతే ఇటు, లేదండి మా పిల్లలు లేరు, మా భర్త ఇక్కడ లేదంటే వాళ్ళు ఎక్కడున్నా కానీ అక్కడ చర్చికి వెళ్ళేటట్టు చేయాల్సిన బాధ్యత మనదే. ఆ విధంగా చేయాలని కోరుకుంటూ, మీరు యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఈ మాటని, మొదటి మాట, మన దేహం దేవుని యొక్క ఆలయము, మన దేహంలో దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని, అలాగే సువార్త చెప్పమని చెప్పినటువంటి ఈ మాటని ఒకవేళ అది మన ఇంటిలో నుంచే ప్రారంభించి మనకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి, కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వారినన్నా మనము చెప్పి మరలా వాళ్ళ మందిరానికి తీసుకురాగలిగే విధంగా మనం ప్రయత్నం చేస్తే మనము ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కలిగి యేసు ప్రభువు వారు చెప్పిన మాటని విన్న వ్యక్తులుగా మనం ఉంటాం. ఆ విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, వచ్చే నెల 18వ తారీఖున వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు తీసుకొస్తారని, తీసుకురాగలరని, ఈ చర్చి అంతా నిండిపోయిద్దని, తద్వారా మనందరం కళకళలాడుతూ అందరూ కొత్త కొత్త మొహాలు చూస్తూ ఉండాలని, దానిని చూడాలని ఉద్దేశంతో చిన్న ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. ప్రభు నీ కొందనాలు నాయనా, మీరు ఏదైతే గుర్తు చేయమన్నారో రెండో మాటను గుర్తు చేసి వెళ్ళటం జరుగుతుంది. మా చెల్లి, అక్క, అన్న, తమ్ముళ్ళు మరి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేస్తారని, చేయగలరని, నేను వచ్చే రోజుకి, వచ్చే నెల 18వ తారీఖు లోపే వాళ్ళు చాలామందిని తీసుకురాగలరని, తద్వారా మేమందరం కలిసి స్తుతించడానికి మన ప్రభావం నేను ఎదురు చూస్తూ ఉన్నా. మీ సహాయాన్ని వీరికి అనుగ్రహించండి. ఈ ప్రయత్నంలో వారికి నీ కృప తోడుగుంచి సహాయించమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా అందరూ మోకాళ్ళ మీద ప్రభు యొక్క బలను సమీపించే సమయం కనుక ప్రతి ఒక్కరూ చెప్పబడిన వాక్య ప్రకారంగా మన జీవితం ఉందో లేదో